నిన్న మనం పోస్చర్ వల్ల వచ్చే నడు నొప్పి గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ గర్భసంచి వాటిలో ఉండే లోటుపాట్ల వల్ల నడు నొప్పి ఎట్లా ప్రెజెంట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కీర్తి గారిని, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు. స్కాన్స్ చేసినప్పుడు మనం దాంట్లో సర్వైకల్ లెంత్ అని ఒకటి చూస్తాం. చాలా మంది దాని గురించి చదవటము, దాని గురించి గూగుల్ సెర్చ్ చేయటము, ఇదేంటి మేడం ఇట్లా ఉంది, ఇలా అంట కదా, అలా అంట కదా అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు దాని గురించి మీకు చెప్తాను. సర్వైకల్ లెంత్ అంటే ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం దగ్గర ఎంత పొడుగు ఉంది అనేది మెజర్ చేస్తారు స్కాన్లో. ఇది ఎట్లాగా అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక బెలూన్ ఉంది. బెలూన్లో మనం గాలి ఊదినప్పుడు బెలూన్ పైన పార్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, కింద మౌత్ అనేది లాస్ట్కి ఎక్స్పాండ్ అవుతుంది. సో సేమ్ వే గర్భసంచి కూడా ఫస్ట్ పైన పార్ట్ అనేది ఎదుగుతూ బిడ్డ పైన దాకా చేరుకుంటుంది. లాస్ట్కి వచ్చేసరికి దాని ముఖ ద్వారం అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అది కంప్లీట్లీ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే దాని లెంత్ అనేది షార్టన్ అవుతుంది. సో దాని ద్వారా బిడ్డ బయటకు వస్తుంది. ఇది కొంతమందికి అంటే గర్భసంచిలో కొద్దిగా పటుత్వం, కండ యొక్క పటుత్వం తక్కువ ఉన్న వాళ్ళల్లో ఏం జరుగుతుందంటే గర్భిణి ఎదిగే కొద్దిపాటి ప్రెషర్తో కూడా ఆ గర్భసంచి ముఖ ద్వారం అనేది తగ్గుముఖం పడుతుంది. సో ఆ లెంత్ కనుక 2.5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు దానికి కుట్ అనేది వేయటం అనేది జరుగుతుంది అనమాట. అది అరౌండ్ 16 to 17, 18 వీక్స్ మధ్యలో ఆ స్టిచ్ అనేది చేస్తారు, అర్లీగా డిటెక్ట్ అయితే. తర్వాత డిటెక్ట్ అయితే గనక అప్పుడు బెడ్ రెస్ట్ ఇలాంటివి చెప్తాం. ఎందుకనంటే ఆ కుట్టు తీసుకునేటప్పుడు ఇతర కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో కొంచెం తక్కువ ఉన్నప్పుడు అవన్నీ చదివి మీరు భయపడద్దు, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అండ్ తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఒకవేళ ఇది తక్కువ ఉన్న వాళ్ళల్లో పెయిన్స్ అట్లాగా ఎక్కువ పర్సీవ్ అవ్వకపోవచ్చు, ముందు నడు నొప్పి రీచా బయట వేయచ్చు. సో అట్లాగే ఏమన్నా నడు నొప్పి ఉంటే ఇది కేవలం బోన్ పెయినో లేదంటే మామూలుగా ప్రెగ్నెన్సీలో నడు నొప్పి అని అశ్రద్ధ చేయొద్దు. ఎటువంటి చిన్న నొప్పి ఉన్నా కంగారు పడకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఐ థింక్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.